నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు వార్తల్లో విశేషాలు కూడా ఒకసారి చూద్దాం. ఒడిశా గవర్నర్గా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకులు కంబంపాటి హరిబాబుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో తన ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దున ఉన్న పొరుగు రాష్ట్రం ఒడిశాకు ప్రథమ పౌరుడిగా ఆయన నియామకం కావటం తనకొక గర్వకారణమని అన్నారు. తన అన్నయ్య దివంగత కింజరాపు ఎర్రన్నాయుడుకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. విశాఖ ఎంపీగా ఆయన గతంలో పనిచేశారని, ఆ సందర్భంలో ఆయన ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేశారని కొనియాడారు. సరిహద్దు రాష్ట్రం ఒడిశాకు ఆయన గవర్నర్గా ఉండటంతో పలు సమస్యల పరిష్కారానికి, ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలానే సాగునీటి సమస్యల పరిష్కారం ఆయనతోనే సాధ్యమవుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తికి, ఇరు ప్రాంతాల భౌగోళిక రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తికి ఇంతటి గౌరవం దక్కటం ఆనందదాయకంగా ఉందన్నారు. యేసుక్రీస్తు లోక రక్షకుడని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని అన్ని చర్చిల్లోనూ ఎమ్మెల్యే శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు బుధవారం నిర్వహించారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, దయామయుడైన యేసు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తును కీర్తిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. శత్రువులను ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలని బోధించిన క్రీస్తు శాంతిదూత అని కొనియాడారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మేలు చేసేవని అన్నారు. క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగని, ప్రేమ శాంతితో జీవిస్తూ ఆ ప్రేమమూర్తి మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. రూరల్ మండలం మరియు గారమండలం పరిధిలో అన్ని చర్చిల్లో ఎమ్మెల్యే శంకర్ సతీమణి, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా పవిత్రమైన దినం, ప్రభువు పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సమయం ఇది. మన ప్రపంచానికి ప్రేమ శాంతిని అందరికీ తెలియజేసి, మనందరి జీవితాల్లో వెలుగుల్ని నింపునటువంటి ఆ ప్రభువు యొక్క ఏదైతే ఆయన వాక్యాలు ఉన్నాయో వాటిని మనం అందరం ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళి మనందరం కూడా ఆనందమైన జీవితం పొందాలి. ఈరోజు కూడా వచ్చినప్పుడు మంచి ఆ సాంగ్స్ అలాగే నృత్యం అంతా చేశారు, చాలా బాగా చేశారు. దేవుడి మీద ఉన్న ప్రేమతో మీరు అంకిత భావం అంతా నాకు చాలా ఆనందం అనిపించింది. సో ఈరోజు కూడా నన్ను కూడా మీరు ఒక కుటుంబ సభ్యుడిలాగా ఈరోజు మీ చర్చిలో ఒక అవకాశం కల్పించి పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. అందరి జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని, అందుకు ఈ క్రిస్మస్ పర్వదినం ఓ గొప్ప కారణంగా నిలవాలని ఆశిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని దైవజనులకు, క్రీస్తు ఆరాధకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ, ఆనందానికి ప్రతీక అని అన్నారు. శాంతి, సంతోషం వర్ధిల్లాలని, క్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. కష్టంలో ఉన్నవారికి అండగా నిలిచి తోటివారి ఉన్నతికి పాటుపడాలని క్రీస్తు బోధనలు చెబుతున్నాయని అన్నారు. ప్రేమానురాగాలతో తోటివారితో ఉండాలని కోరారు. శాంతి, సౌభ్రాతృత్వం యేసుక్రీస్తు కోరుకున్నారని, ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శ్రీకాకుళం కరుణ సమాజంలో రెడ్ క్రాస్ సంస్థ మరియు అప్హోల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం జరిగాయి.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేసి పిల్లలకు తినిపించారు. కార్యక్రమంలో 35 మంది కుష్టి వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్, పంచదార, బియ్యం మరియు చీరలు, టవల్స్, దుప్పట్లు, దోమతెరలు, బట్టలు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. అప్హోల్ సంస్థ నుంచి 1,50,000 రూపాయల చెక్కును అక్కడ విద్యార్థులకు స్కాలర్షిప్గా అందించారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులర్పించిన కలెక్టర్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అనుసరణీయమని, పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారని తెలిపారు. శ్మశాన వాటికకు ప్రహరీ గోడ కావాలని కాలనీ సభ్యులు కోరగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి జగన్మోహన్ రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలామాన్ సింగ్, అప్హోల్ ప్రాజెక్ట్ మేనేజర్ క్రిస్టఫర్, రెడ్ క్రాస్ జిల్లా ఎంసీ మెంబర్లు కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సారీ అంటే ఇప్పుడు ఒక 5 o'clock మీటింగ్ ఉంది నాకు, కొంచెం హడావుడిగా వచ్చాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను, పాపారావు గారు, ఇక్కడ మన జగన్మోహన్ రావు గారు అది చూసుకుంటాను. ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ దయచేసి నా దగ్గర రావడానికి ఏదైనా అంటే ఆలోచన చేయకూడదు. ఓకే, డైరెక్ట్గా వచ్చేయాలి. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పాటు కలెక్టర్, దాని తర్వాత రెడ్ క్రాస్ నిరంతరంగా మీతో పాటు ఉన్నారు. ధైర్యం ఉందండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే వీఆర్ ఆల్వేస్ దేర్. ఓకే, ఇప్పుడు ఇది ఇవ్వడం అంటే సరే ఒక సాంప్రదాయం ఉంది, ఒక పద్ధతి ఉంది కాబట్టి ఇస్తున్నాం. బట్ కానీ ఇది ఒకటే ప్రోగ్రామ్ కాదు. ఓకే, ప్రతిరోజు ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇష్యూస్ వస్తాయి. వీఆర్ దేర్ ఫర్ యూ. అగైన్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి, ఎం ఆదినారాయణమూర్తి డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని పరిరక్షించాలని కోరుతూ చండీగఢ్ విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చండీగఢ్ రాష్ట్ర డిస్కంను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ అయిన విద్యుత్తులో ఏమాత్రం అనుభవం లేని కలకత్తాకు చెందిన ఎమినెంట్ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్కు అమ్మడానికి చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నెలకు ఒక్కో ఎకరాకు భూమి విలువ ₹1 మాత్రమే చెల్లించాలని విలువ నిర్ణయించింది. ప్రైవేట్ యాజమాన్య సంస్థకు కారు చౌకగా కట్టుబెట్టడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. లాభాలు గడించే బంగారు బాతు చండీగఢ్ డిస్కమ్ అని 2019-22 3 సంవత్సరాలలో 850 కోట్లు లాభాలు గడించినప్పటికీ ప్రైవేటు ధారాదత్తం చేయటానికి సిద్ధమైందని అన్నారు. బాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా హైడ్రో పవర్తో ఒప్పందం ఉన్నందువల్ల ప్రజలకు దేశంలో అతి చౌకగా నేటికి విద్యుత్ అందిస్తుంది. మోడీ ప్రభుత్వం అత్యధిక లాభాలు గడించే అవకాశాలు ఉన్న విద్యుత్తును ప్రైవేట్ చేయటానికి కంకణం కట్టుకుందని, దేశంలోని పవర్ గ్రిడ్ సబ్స్టేషన్లను గుంపగుత్తగా ప్రైవేట్లకు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టి సబ్సిడీలు ఎత్తివేసి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. చండీగఢ్ తర్వాత మరికొన్ని రాష్ట్రాల డిస్కంలను అమ్మాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 నాటికి చండీగఢ్ డిస్కమ్ ఆస్తులను ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడానికి బీజేపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదే రోజు నుంచి కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్లటానికి సిద్ధమవుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్మికులు పోరాడుతున్నారు. విద్యుత్ రంగాన్ని పరిరక్షించాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని మొత్తం ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ప్రైవేట్ పరం చేయడానికి, అమ్మడానికి కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే మొట్టమొదట చండీగఢ్లో ఈరోజేమో
బంగారు బాతులో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా వందల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నటువంటి విద్యుత్ డిస్కౌంట్ను ఒక కార్పొరేట్ సంస్థకు అప్పగించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా చండీగఢ్ విద్యుత్ కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ 31 నాటికి ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. ఆ రోజు నుంచి నిరసన సమ్మెకి వెళ్ళడం కోసం విద్యుత్ ఉద్యోగులు నిర్ణయం చేశారు. మన రాష్ట్రంలో కూడా ఈరోజు ఆదేశ ఒప్పందం చేసుకొని స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర పెనుభారంగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో కూడా లాభాల్లో ఉన్న డిస్కమ్లన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉంది. ఈరోజు సంపన్న వర్గాలకి ఇవన్నీ కూడా కట్టబెట్టే పరిస్థితిలో ఉంది. అదానీ గారికి అలాగే అంబానీ గారికి ఆస్తులన్నీ కూడబెట్టే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది తప్ప పేద ప్రజల కోసం ఈరోజు ఆలోచించే పరిస్థితిలో లేదు. కరెంటు ఛార్జీలు పెరిగిపోయి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఈరోజు ఆ మీటర్ల కాంట్రాక్ట్ కూడా అదానీ గారికి ఇచ్చారు. అలాగే ఈరోజు చండీగఢ్లో మంచి లాభాల వాటిలో ఉన్న డిస్కమ్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉంది. అదే విధానాన్ని దేశవ్యాప్తంగా తేవాలని చెప్పి ఈరోజు ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఈరోజు సిఐటిగా మేము దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలియజేసి ప్రజా సంక్షేమాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలు ఈ రకంగా పనిచేయడం బాగోలేదని చెప్పి మేము విమర్శకి చేస్తాను. అందుకని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు మేలు కలిగే పనులు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నేడు క్యాంప్ ఆఫీస్ రణస్థలంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం డెమోక్రటిక్ అసోసియేషన్ 2025వ సంవత్సర వార్షిక క్యాలెండర్ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల పనితీరు చాలా మెరుగుపడిందని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో వీరి పాత్ర ఎనలేనిదని అన్నారు. రానున్న రోజులలో అత్యధిక శాతం యువకులే ఉన్న సచివాలయ ఉద్యోగుల సేవలను ఎలా వినియోగించుకోవాలో ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జి కిరణ్ కుమార్, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చంద్రశేఖర్, శ్రీకాకుళం జిల్లా జాయింట్ సెక్రటరీ లక్ష్మణరావు, ఆదినారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. నందిగామ మండలం జైకోల గ్రామం 26 ఏళ్ల పడ్డ శ్రావణి నిండు గర్భిణి 24 గంటల ముందు డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయింది. అయితే రాత్రి 2 గంటల సమయంలో నొప్పులు వస్తే డాక్టర్కి ఫోన్ చేస్తే స్పందన లేదు. ఆ సమయంలో సంబంధించిన డాక్టర్స్ ఎవరూ కూడా హాస్పిటల్లో లేకపోవటం, ఉదయం 6 గంటలకి మగబిడ్డ డెలివరీలో చనిపోయింది. ఈ విషయంపై ప్రశ్నిస్తే సంబంధిత జిల్లా హాస్పిటల్ అధికారులకు కనీసం చలనం లేదని బాధితులు వాపోతున్నారు. నైట్ 2 గంటలకు కాల్ చేస్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చారు. 6 లోపు ఈవిడ ఇబ్బంది పడుతూనే ఉన్నది. 6:30కి ఇలాగ డెలివరీ అయ్యింది. బేబీకి కొంచెం సీరియస్గా ఉందని అనేసి ఐసీయూకి తీసుకెళ్లారు. అక్కడ వెంటిలేటర్లు ఏమైనా పెట్టారేమో తెలియదు. మాకు మరి లోపలికి వెళ్ళలేదు కదండి. వాళ్ళు అడిగి కొంచెం వెయిట్ చేయాలన్నారు. మళ్ళీ అక్కడికి ఒక అరగంట తర్వాత పిలిచారు లోపలికి 7కి ఇలాగా పిలిచి ఇలా చూపించారు. ఇలా బాబుకి బ్రీత్ అందట్లేదు, పుట్టినప్పుడే మెడకి ఏదో పేరు చుట్టుకొని పుట్టాడు, పలు ఊపిరితో పుట్టాడు, ట్రై చేసాము అవ్వలేదు అనేసి అని అన్నారు. బయటకు తీసుకుని శ్రీకాకుళం పంపిద్దామన్నా అంత ఛాన్స్ లేదు ఇంకా అని అన్నారు. సరే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కన్నీరు పెట్టిస్తున్నాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెసర పంటలో వర్షపు నీరు నిలిచి పూర్తిగా పాడయ్యాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడగా వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా వర్షం వల్ల పంట చేలలో నీరు నిలిచి కళ్ళ ముందే పంటలు పాడయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదన చూసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కొత్తపారసాంబ గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం ఉదయం వాహనం నుంచి కొన్ని వైన్ బాటిల్స్తో కూడిన బాక్సులు జారిపడ్డాయి.
గమనించకుండా వాహన డ్రైవర్ ముందుకు పోవటంతో శాసనం గ్రామ సమీపంలో మరోసారి వైన్ బాటిల్ బాక్సులు రహదారిపై జారిపడ్డాయి. శ్రీకాకుళం నుంచి పలాస వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మందుబాబులు కొన్ని వైన్ బాటిల్స్ తీసుకుపోగా మరికొన్ని గాజు సీసాలు ధ్వంసమయ్యాయి. దీంతో రహదారిపై వైన్ ఏరులై పారింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ రోడ్డుపై ఉన్న గాజు పెంకులను తొలగించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంట రైతు చేతికి అంది నూర్పులు చేసి మిల్లులకు తరలిస్తున్న సమయంలో అల్పపీడనాలతో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి చెందిన అల్లు కోటేశ్వరరావు యొక్క తడిసి మొలకెత్తిన ఓవులతో ఉన్న పంటలను పొలంలో పరిశీలించారు. పక్వానికి వచ్చిన వరిచేలను కోయక తప్పని పరిస్థితి. అదే సందర్భంలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ ఒక తప్పని పరిస్థితుల్లో రైతు యొక్క పంట వర్షాలకు ఓవుతో మరియు కుప్పలు వేసిన చేలలో నుంచి కూడా తడిసి ధాన్యం మొలక రావటం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ ధాన్యం రంగు మారిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన పంట నష్టంగా గుర్తించి ధాన్యం సేకరణ నిబంధనలతో మినహాయింపు ఇచ్చి ధాన్యం సేకరణ చేసి నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎకరాకు 20,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టగా పంట తడిసి మొలక రావడంతో అపార నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. పాలకొండ మండలం వెలగోడ గ్రామానికి సంబంధించిన అల్లు కోటేశ్వరరావు తాలూకా సుమారు ఎకరా భూమిలో 10 రోజులుగా వ్యవసాయం కోసేసి ఓవేసి ఉంచారు. ప్రభుత్వం ప్రచారం చేసే సమయానికి అనుకోకుండా ఓవు తేమ శాతం ఉండడం వల్ల కుప్పేయలేదు. ఈరోజేమో వర్షం 10 రోజుల నుంచి కంటిన్యూ అవడంతో మొలక అనేది పూర్తిగా వచ్చేసింది. ఇది ఒక కోటేశ్వరరావు తాలూకా బాధ వ్యధే కాదు, అనేక దగ్గరలో ఈరోజు ఆ విధంగా ఉంది. ఈరోజు బామిని కానీ లేదు కుప్పలు వేసేసారు. కుప్పల్లో కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. మొలక అనేది వచ్చేస్తుంది, రంగు ధాన్యం మారే అవకాశాలు ఉన్నాయి. అందుకు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు లేకుండా కొనుగోలు చేయాలని ఆజ్ఞాపిస్తే కానీ రైతుకి న్యాయం జరగదు. ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి, స్థానిక గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఆ రకంగా రైతును ఆదుకోకపోతే రైతు సర్వనాశనం అయిపోతారు. సుమారు ఒక 20,000 రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఉన్నారు ప్రతి ఎకరాకి కూడాను. అది కాకుండా కోతలు అన్నీ జరిగిపోయి, అందుకని చెప్పి ప్రభుత్వం తక్షణమే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రతి రైతుని ఆదుకోవడానికి ఈ వెసులుబాటు అనేది రంగు మారిన లేదు మొలకొచ్చిన విత్తన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని. అతని నేత్రాలు సజీవం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న బొడ్డేపల్లి రాములు వయస్సు 94 సంవత్సరాలు ఈరోజు అనారోగ్యం కారణంగా మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. దాంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, సహాయకులు నంది ఉమాశంకర్ ద్వారా అతని కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వి ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ దాత కుటుంబ సభ్యులను రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్ మరియు ఇతర సభ్యులు అభినందించారు. ప్రస్తుత కాలంలో నేత్రదానంపై అవగాహన, చైతన్యం ప్రజల్లో బాగా పెరుగుతుందని, ఈ విధంగా నేత్రదానం ద్వారా మరొకరికి ప్రపంచాన్ని చూపే అవకాశం కలుగుతుందని, అంధత్వరహిత సమాజ స్థాపనకు యువత ప్రజలు కృషి చేయాలని అన్నారు. నేత్రదానం చేయాలనుకునే వాళ్ళు 7842699321 లేదా 9701698408 నంబర్కు కాల్ చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో సంచలనం రేకెత్తించిన దోపిడీ కేసును శ్రీకాకుళం 1 టౌన్ పోలీసులు ఛేదించారు. వ్యాపారవేత్త కోరాడ గోవింద్ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించి పరారైన కేసులో
పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి వద్ద నుంచి 10,000 నగదు, 3 కత్తులు, 1 కటింగ్ ప్లేయర్, 1 మోటార్ సైకిల్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఎల్బిఎస్ కాలనీ గోనపాలెం చెరుగట్టు ప్రాంతంలో ఉండే కిరాణా వ్యాపారి పెద్దిన లక్ష్మణరావు అడ్డదారిలో సంపాదించాలన్న ఉద్దేశ్యంతో దోపిడీకి ప్లాన్ చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి హోల్సేల్ షాపులకి ఆయిల్ ప్యాకెట్ లోడ్తో తీసుకుని వచ్చే లారీ డ్రైవర్ అయిన సజ్జు అలియాస్ కార్తీక్ పరిచయం కాగా తనకి కొంతమంది కుర్రాళ్ళు అవసరం ఉందని, ఎవరైనా ఉంటే రప్పించమని పని ఇస్తానని చెప్పాడు. సభ్యకి పరిచయం ఉన్న భద్రాచలానికి చెందిన యాకూట్తో పెట్టిన లక్ష్మణరావును మాట్లాడించగా అతడి మేనల్లుడైన సయ్యద్ ఇర్షత్ని పరిచయం చేశాడన్నారు. వారం రోజుల క్రితం పెద్దిన లక్ష్మణరావు శ్రీకాకుళంలో పని ఉందని సయ్యద్ ఇర్షత్తో మాట్లాడి తనతో పాటు 2 కుర్రాళ్లను తీసుకురమ్మని చెప్పాడన్నారు. ఉమెన్స్ కాలేజ్ దగ్గరలో ఉన్న ఇండియన్ బ్యాంక్ దొంగతనం చేయమని చెప్పగా అక్కడ జనాభా ఎక్కువగా ఉండటంతో వారు భయపడినట్లుగా తెలిపారు. తర్వాత లక్ష్మణరావు ఇంటికి సమీపంలో ఉన్న వేరొక ఇంటిని చూపించగా వారు అక్కడికి వెళ్ళేసరికి వారు కేకలు వేయటంతో భయపడి పారిపోయారన్నారు. తరువాత వ్యాపారవేత్త కోరాడ గోవింద్ ఇంటిని చూపించి వారి ఇంటికి వెళ్ళి బెదిరిస్తే అధిక మొత్తంలో డబ్బులు, బంగారం సొంతం చేసుకోవచ్చని చెప్పి 3 పంపించాడన్నారు. కోరాడ గోవిందరావు ఇంట్లోకి 3 ప్రవేశించి కత్తులను చూపించి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి టేబుల్పై ఉన్న 12,000 నగదును తీసుకోగా ఇంట్లో ఉన్న యువకుడిపై దాడి చేశారన్నారు. అతడు ధైర్యంగా ఎదిరించి కేకలు వేయటంతో పరారయ్యారన్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో సిఐ పైడపు నాయుడు ఆధ్వర్యంలో ఏఎస్ఐ రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ బి రవికుమార్, ఇతర సిబ్బంది విచారణను చేపట్టి ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేయటం జరిగిందన్నారు. ఇమీడియట్గా ఆ ఇంటికి వెళ్ళడం, అక్కడ అంతా కూడా విచారించడం స్టార్ట్ చేయండి. సో ఇమీడియట్గా ఎస్పీ గారు సమాచారం తెలుసుకొని ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారు ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేయడం, దాని ప్రకారం సిఐ గారు, ఎస్ఐ గారు క్లూస్ టీమ్ తోటి ఎవరు వచ్చారు ఏంటి అనేది వెరిఫై చేయడం, సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చేసి ఎంటైర్ శ్రీకాకుళాన్ని ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతో మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంతా కూడా కొన్ని సీసీ ఫుటేజ్ ద్వారా కొన్ని పేర్లు అంటే మనుషుల ఫిగర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. మాకున్నటువంటి ఈ సమాచారాన్ని ఇమీడియట్గా సిఐ గారు ఆ టీమ్ తోటి సెర్చ్ పార్టీస్ని డిప్లాయ్ చేశారు. చేసిన తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే పోలీసులు సెర్చ్ పార్టీస్తో మూవ్ చేసి శ్రీకాకుళాన్ని అంతటిని కూడా కవర్ చేశారని తెలుసుకున్నారో వాళ్ళు ఊర్లోంచి పారిపోవడానికి అవకాశం ఉన్నట్లేక మరి ఇక్కడే ఉండిపోయినట్టున్నారని తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది. వాళ్ళంతా కూడా ఈ భయంపడి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న డచ్ బంగ్లా దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఎలాగోలా అట్నుంచి అడ్డదారులు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో మన ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఎవరో అంటే వాళ్ళు చెప్పిన 3 వ్యక్తులు మనకు అక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు ఆ టీం తోటి ఇమీడియట్గా వెళ్ళడం, అక్కడ సరౌండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా అంతటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో చర్చీలు వెలుగులీనుతున్నాయి. నక్షత్ర కాంతులతో ఇల్లు ధగధగలాడుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా జిల్లా అంతటా సందడి నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరాల్లో క్రీస్తు జనన ఘట్టం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శాంతాక్లాజ్ ప్రత్యేక గౌన్లు ధరించిన చిన్నారులు ఆకర్షణగా నిలిచారు. దివ్య బలిపూజ, బాలయేసు ప్రతిష్ట, అర్పణ గీతం, క్రిస్మస్ పాటలు ఆలపిస్తూ ప్రభువుకు ఆహ్వానం పలికారు. చర్చిల్లో కేకులు కోసి క్రైస్తవ సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈనాడు ప్రపంచం యావత్తు క్రీస్తు జయంతి పండుగను జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ యొక్క ఛానల్స్ను వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. దేవుడు మానవుడైన వేళ
మానవుని దేవునిగా మార్చటానికి ఆ దేవుడే పరలోకాన్ని వీడి భూలోకానికి అరుదించిన మహత్తరమైన గడియను నేడు మేము క్రీస్తు జయంతిగా ప్రపంచం యావత్తు కూడా క్రైస్తవులు జరుపుకుంటూ ఉన్న ఈ తరుణములో ఆ ప్రభుని యొక్క రాకడతో ఈ లోకానికి ఆ ప్రభు తీసుకుని వచ్చిన శాంతి, సమాధానము, రక్షణ మానవులందరికీ లభించాలని మనసారా కోరుకుంటూ, మరి ఈనాడు మేమంతా కూడా ప్రపంచ శాంతి కొరకు, మానవ రక్షణ కొరకు పూజాబలు అర్పించి అందరికీ కూడా దేవుని యొక్క ఆ చిన్నారి బాలయేసు యొక్క ఆశీస్సులు దండిగా మెండిగా ప్రతి ఒక్కరిపై వేం చేసి రావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా ఆ చిన్నారి బాలయేసుని యొక్క ఆశీస్సులు, క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా అంతటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్లు దాటిన కరుణామయుడుగాను దయామయుడుగాను విశ్వవ్యాప్తంగా క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నారని శ్రీకాకుళం నగరానికి చెందిన ఫాదర్ పాల్ భూషణ్ అన్నారు. మానవ రక్షణ, ప్రపంచ శాంతి కోసం యేసు జన్మించారని, దేవుడు మానవునిగా అవతరించిన రోజే క్రిస్మస్ అని అన్నారు. సర్వ మానవాళి మనుగడకు ప్రపంచ శాంతి కాంక్షిస్తూ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలు సర్వాంగ సుందరంగా తయారు చేసి గత అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు చేశారు. ప్రేమ, కరుణ, శాంతి అందరికీ అందాలని కోరుకోవటం క్రిస్మస్ పండగ పరమార్థమని అన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.